హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్లో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు యాటిట్యూడ్. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. బేసిక్గా ఏమవుతుందంటే, జపాన్లో ఒక షూ కంపెనీ ఉంటుంది. వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. సో దే థాట్ ఆఫ్రికా వుడ్ బి ఎ గుడ్ ప్లేస్. అయితే ఆఫ్రికాకి 2 సేల్స్మెన్ని పంపిస్తారు, సో దట్ అక్కడ ఉన్న మార్కెట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో అసెస్ చేయడానికి. అయితే సేల్స్మెన్ ఏ అక్కడికి వెళ్ళి అంటాడు, ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోరు, సో మనకు అసలు ఇక్కడ చెప్పులు అమ్మడానికి ఎవరు లేరు, సో మనకు అసలు ఆపర్చునిటీయే లేదు అని. సేల్స్ మ్యాన్ బి ఏమంటాడంటే, ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోరు, సో ఇక్కడ అందరికీ చెప్పులు అవసరం ఉంది, సో ఇట్ ఈస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అంటాడు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇద్దరూ చూసింది ఒకటే రియాలిటీని, ఒకటే టార్గెట్ని, ఒకటే ఆబ్జెక్ట్ని, కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో ఆప్టమిస్టిక్గా ఉన్నారు, ఇంకోళ్ళేమో పెసిమిస్టిక్గా ఉన్నారు అనమాట. సో సేల్స్ మ్యాన్ ఏ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, డిఫీటిస్ట్, స్టాటిక్, అంటే ఆపర్చునిటీ సీకర్ కాదు ఆయన. సేల్స్ మ్యాన్ బి ఎలా ఆలోచించాడు, ఆప్టమిస్టిక్గా ఆలోచించాడు, అండ్ హీ ఈజ్ ఆపర్చునిటీ డ్రివెన్. సో దీనివల్ల ఏంటంటే సేల్స్ మ్యాన్ బికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ హీ సీస్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ క్రైసిస్. అది ఎలా వచ్చింది, తన యాటిట్యూడ్ వల్ల వచ్చిందనమాట. సో ఈ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే రిజల్ట్ వేరే ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. యాటిట్యూడ్ అంటే ఏంటో చూసే ముందు ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కిరణ్ బేడి. షీ వాజ్ యాక్చువల్లీ పోస్టెడ్ యాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఫర్ ప్రిజన్స్ ఇన్ ఢిల్లీ. సో తన్ని తీహార్ జైలుకి వెళ్ళారనమాట. ఒకసారి తీహార్ జైల్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు యూజువల్గా ఆవిడకన్నా ముందు చాలామంది అలా ఐజీస్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారు, వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళ పైన హేట్రెడ్ చూపించేవాళ్ళు, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేది కాదు. సో ఆ జైల్లో చేంజెస్ తీసుకురావాలన్న ఇంటెన్షనే రాలేదు వాళ్ళకి. బట్ కిరణ్ బేడి ఏంటంటే, అలా కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి విపాసన మెడిటేషన్ క్లాసెస్, లిటరసీ ప్రోగ్రామ్స్, వొకేషనల్ ట్రైనింగ్, ఇలాగా అక్కడ ఉన్న జైల్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం డిఫరెంట్ స్కిల్స్ని నేర్పించారనమాట. సో ద జైల్ వాజ్ ఓవర్ క్రౌడెడ్, ఊరికి గొడవలు అవుతాయి, ఇదే దానికి ఉండే బ్రాండ్ వాల్యూ. అలాగే నేమ్ చేసి మార్కెట్లో అందరూ అలాగే మాట్లాడుకునేవాళ్ళు. ఈవిడ వచ్చిన తర్వాత దట్ జైల్ వాజ్ సీన్ యాజ్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది క్రిమినల్ పీపుల్. సో మిగతా వాళ్ళకి ఆవిడకి కొంచెం వర్క్ కల్చర్లో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ఈ యాటిట్యూడ్ వల్లే వస్తుంది. వాట్ హ్యాపెండ్ ఇస్, ఆవిడకి హ్యూమన్ బీయింగ్స్ మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. హ్యూమన్ బీయింగ్స్లో చేంజ్ అనేది రావచ్చు అనే దానికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందన్నమాట. సో క్రిమినల్స్ అయినా కూడా దే కెన్ బి గివెన్ 1 more ఛాన్స్ అన్నది ఎలా తెలిసింది, బికాస్ షీ హ్యాడ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. నెక్స్ట్, తన వాల్యూస్ కూడా ఈ యాటిట్యూడ్కి హెల్ప్ చేస్తాయి. లైక్ ద వాల్యూస్ లైక్ కంపాషన్, రిఫార్మింగ్ అండ్ ఎంపతి. సో ఇప్పుడు మనం ఈ 2 స్టోరీస్ నుంచి నేర్చుకున్నది క్లబ్ చేస్తే మనకి యాటిట్యూడ్ అంటే ఏంటో అర్థమవుతుంది. బేసిక్గా ఏమవుతుంది, ఎవరికైనా ఒక బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అవుద్ది చుట్టూరు అబ్జర్వేషన్ వల్ల. దానికి ఎమోషన్స్ యాడ్ అయితే ఒక వాల్యూ ఫామ్ అవుతుంది. ఆ వాల్యూసే యాటిట్యూడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. అయితే ఈ యాటిట్యూడ్లో ఎఫెక్టివ్, కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ కండిషన్స్ ఉంటాయి. అదే యాటిట్యూడ్కి ఉండే కంటెంట్ అండ్ స్ట్రక్చర్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ బై డెఫినేషన్ యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ రిఫర్స్ టు అన్ ఇండివిజువల్స్ ప్రీడిస్పోజ్డ్ వే ఆఫ్ థింకింగ్. అంటే ఆల్రెడీ వాళ్ళల్లో ఉన్న ఇన్కల్కేట్ అయిన ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్ ఆర్ బిహేవింగ్ టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, సిచ్యువేషన్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. సో మనం చూసేది వేరు ఉంటుంది, ఇంకొకరు చూసేది వేరు ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ యాటిట్యూడ్. సో విచ్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ది అండర్లయింగ్ వాల్యూస్ అండ్ ది బిలీఫ్ సిస్టమ్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ యాటిట్యూడ్. నీకు లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫేవరెట్, నాట్ ఫేవరెట్, ఇలాంటివి యాటిట్యూడ్ డిఫైన్ చేస్తుంది అనమాట. సో మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, అసలు దాని మీద ఒక ఒపీనియనే ఉండకపోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ న్యూట్రల్ యాటిట్యూడ్ ఆల్సో. ఫేమస్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ ఉన్నాయి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏమంటారు, హాఫ్ గ్లాస్ ఇస్ ఫుల్.
నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏం చూస్తారంటే హాఫ్ గ్లాసెస్ ఎంటీ. కొంతమందికి అసలు ఒపీనియనే ఉండకపోవచ్చు. అలాగా యూజువల్గా యాటిట్యూడ్ ఫామ్ అవ్వడానికి 2 విషయాలు కావాలి. ఒకటి ఫీలింగ్, యువర్ ఎమోషన్ టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్, ప్లస్ యువర్ థాట్ ప్రాసెస్ టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్. ఆ 2 ఫీలింగ్స్ అండ్ థాట్స్ కలిసినప్పుడు ఒక యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది దేని మీదైనా కూడా. అది ఇట్ వుడ్ బి ఎఫెక్టింగ్ ద బిహేవియర్. నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో యూ బిహేవ్ యాజ్ సచ్. దానికి ఎగ్జాంపుల్స్ ముందు చూద్దాము. సో రాసెన్బర్గ్ అండ్ హ్యావ్లాండ్ వీళ్ళిద్దరూ కలిసి యాటిట్యూడ్ని ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చారు. దాన్నే ABC మోడల్ ఆఫ్ యాటిట్యూడ్ అంటారు. దాంట్లో కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ బిహేవియరల్ టెండెన్సీస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ ది ఎఫెక్టివ్ కాంపోనెంట్. దీంట్లో ఏంటంటే ఫీలింగ్స్, మూడ్స్ టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్ బట్టి నీ ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏంటి టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్ అన్నది డిసైడ్ అవుతుంది. దీంట్లో లాజిక్ ఉండదు అండ్ ఇది సబ్ కాన్షియస్ లెవెల్లో జరుగుతుంది. నువ్వు కూర్చుని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే తప్ప అదేంటో నీకు కూడా తెలియదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టువర్డ్స్ ఎ బెగ్గర్ నీకు సింపతి ఉండొచ్చు కొంతమందికి ఏమో చిరాకు వచ్చి డిస్గస్టింగ్గా అనిపించవచ్చు. కొంతమందికి అసలు ఫీలింగే ఉండకపోవచ్చు. ఫస్ట్ సపోజ్ అసలు పవర్టీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అసలు బెగ్గర్ని చూసినప్పుడు అసలు ఫీలింగే ఉండదు. బికాస్ దే డోంట్ నో దేర్ పెయిన్ యాజ్ వెల్ యాజ్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్. నెక్స్ట్ అదే కొన్ని రోజులు ఎప్పుడైనా నీకు రిసోర్స్ దొరకకపోతే ఆర్ ఇఫ్ యూ ఇమాజిన్ దెమ్ ఇన్ టు దేర్ ప్లేస్ అప్పుడు ఎంపతి వస్తుంది. అదే అలా కాదు. ఇఫ్ యు ఆర్ హెవీ హెడెడ్, నీకు కొంచెం పొగరు ఎక్కువ ఉన్నా, నీకు వీకర్ సెక్షన్స్ మీద సింపతి లేకపోయినా యూ మే ఫీల్ డిస్గస్టింగ్. ఈ యాటిట్యూడ్ రావడానికి ఒక ఎమోషనల్ ఫీల్ ఉంది. దీంట్లో అసలు లాజిక్ ఉండదు. నీకు ఎందుకు అది వచ్చిందో కూడా తెలియదు, జస్ట్ అలా వస్తాయి అన్నమాట. అది యూజువల్గా ఎలా వస్తాయంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆర్ నీ చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ వల్ల. ఇఫ్ పేరెంట్స్ ఆర్ మోర్ సింపథెటిక్ టు ది బెగ్గర్, మీకు కూడా చూసి ఆ వాల్యూస్ వస్తాయి, లేదంటే రావు. సో అది దానికి పెద్ద కాగ్నిషన్ ఉండదు, అంటే థింకింగ్ ఏమి ఉండదు. అది ఎమోషనల్గా ఆ వాల్యూ నీలోకి వచ్చి ఉంటుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఆర్ఫన్ ఉన్నారు, బాగా చదువుకున్నాడు, డబ్బులు సంపాదించాడు, బిజినెస్ ఇస్ రన్నింగ్ గుడ్, మంచి మిలీనియర్ అయ్యారు. ఆయనకి టువర్డ్స్ బెగ్గర్ చాలా ఎంపతి ఉంటుంది. సో అందుకే ఆయన ఏం చేస్తారంటే ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ వీక్ అందరికీ ఆర్ఫన్స్ అందరికీ భోజనాలు పెడతారు. అది క్యారెక్టర్ రావడానికి యాక్చువల్గా కారణం ఏంటి? ఆయన ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఆయనకి ఆ చిన్నప్పుడు ఆయన సఫర్ అయింది, ఆ ఎమోషన్ గుర్తుండిపోయింది. సో ఈ యాక్షన్ బయటికి వచ్చింది. నెక్స్ట్ కాంపోనెంట్ ఇస్ కాగ్నిటివ్ కాంపోనెంట్. కాగ్నిటివ్ కాంపోనెంట్లో ఒక దానిపైన మనకి ఏదైతే యాటిట్యూడ్ ఉంటుందో ఆర్ ఫీలింగ్స్ ఉంటాయో ఆర్ వాల్యూస్ ఉంటాయో అది నాలెడ్జ్ బేస్డ్ ఆర్ అవేర్నెస్ బేస్డ్ ఆర్ డేటా ఫ్యాక్ట్స్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట. దీంట్లో లాజిక్ అండ్ రేషనాలిటీ ఉంటుంది. ఇది కాన్షియస్ లెవెల్ ఆఫ్ మైండ్లోనే జరుగుద్ది. నెక్స్ట్ దీనికి క్రిటికల్ థింకింగ్ అండ్ డెలిబరేషన్ అన్నది చాలా అవసరం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ పొల్యూషన్ అన్నాను. పొల్యూషన్ అన్న వెంటనే యూ విల్ ఫీల్ ఇట్స్ నెగిటివ్. అది నెగిటివ్ అని నీకు ఎలా తెలిసింది? బికాస్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఫర్ సపోజ్ దాని లెవెల్స్ ఎక్కువ అయితే యూ వుడ్ బీ హ్యావింగ్ లంగ్ డిసీజెస్. ఇదంతా సైంటిఫిక్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది నీకు తెలుసు కాబట్టి యూ హ్యావ్ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ పొల్యూషన్. అలాగే కమ్యూనల్ వైలెన్స్ గురించి తీసుకుందాం. నువ్వు కమ్యూనల్ వైలెన్స్ గురించి డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో చదివావు. ఆ న్యూస్ పేపర్స్లో చదివినప్పుడు నీకు ఏమర్థమైంది? సొసైటీలో ఉన్న పీస్ పోతుంది, హార్మనీ పోతుంది. ఇంకేంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్కి అది ఒక లిమిటేషన్. ఇలాంటివన్నీ తెలుసుకున్నావు. త్రూ యువర్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నువ్వు ఫిక్స్ అయ్యావు దట్ కమ్యూనల్ వైలెన్స్ ఇస్ బ్యాడ్. అది నీ కాగ్నిషన్ వల్ల జరిగింది. మోర్ దెన్ ఎమోషన్, ఇట్స్ అబౌట్ యువర్ థింకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ బిహేవియరల్ కాంపోనెంట్. బేసిక్గా ఏంటంటే ఈ ఎఫెక్టివ్ కాంపోనెంట్ అండ్ కాగ్నిటివ్ కాంపోనెంట్ కలిసి నీ యాటిట్యూడ్ని ఫామ్ చేస్తాయి. ఆ యాటిట్యూడ్ ఏదైతే నీతో ఉందో అది నువ్వు చేసే యాక్షన్స్ని డిఫైన్ చేస్తుంది. ఆ యాక్షన్స్ ఈ బిహేవియర్. సో వాట్ ఈస్ దిస్ బిహేవియరల్ కాంపోనెంట్? ఇట్స్ ది యాక్షన్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్. దీంట్లో ఏంటంటే నీ కాగ్నిషన్ అండ్ ఎఫెక్టివ్ కాంపోనెంట్ చెప్పినట్టు చెయ్యొచ్చు, లేదా అలా కాకుండా ఇంకొక బిహేవియర్ని కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎఫెక్టివ్ కాంపోనెంట్ చెప్తుంది ఐ లైక్ చాక్లెట్.
బట్ నీ కాగ్నిషన్, నువ్వు చదువుకున్నది, నీ చుట్టూరు ఉన్న వాళ్ళు చెప్పడం, నాలెడ్జ్ వల్ల నీకేం తెలుసు అంటే చాక్లెట్స్ ఆర్ బ్యాడ్ ఫర్ ద టీత్. ఇది నువ్వు చూసావు డెంటల్ హాస్పిటల్స్లో. ఇప్పుడు ఏ బిహేవియర్ అయ్యి ఉండాలి? కాగ్నిషన్ ఏమో చాక్లెట్స్ తింటే పళ్ళు పాడవుతాయని చెప్తుంది. అదే ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏం చెప్తుంది? నాకు ఇష్టం, సో నేను తినాలనుకుంటున్నా అని చెప్తుంది. సో ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుందంటే, నీకు ఏది ఎక్కువ ఉంటే, ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే యూ విల్ చూస్ దిస్. కాగ్నిటివ్ కాంపోనెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తే యూ విల్ చూస్ దిస్. సో ఈ ఎఫెక్షన్కి కాగ్నిటివ్కి మధ్యలో దేర్ కెన్ బి డిసోనెన్స్. అది యాటిట్యూడ్, అంబివాలెన్స్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. నీ ఎఫెక్టివ్ కాంపోనెంట్ చెప్తుంది ఐ లైక్ కాఫీ, అండ్ కాగ్నేటివ్ కాంపోనెంట్ అంటే న్యూస్ పేపర్స్లో చదివే చాలామంది డాక్టర్స్ చెప్పారు అనుకోండి, ఫర్ సపోజ్ దట్ కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. సో రెండు అలైన్ అయి ఉన్నాయి. నీకు ఎఫెక్టివ్ కాంపోనెంట్ అండ్ కాగ్నేటివ్ కాంపోనెంట్ ఒకటే విషయం చెప్తుంది. అప్పుడు నీ బిహేవియర్ యూజువల్గా ఏమై ఉంటుంది? కాఫీ తాగడం ఇస్ కరెక్ట్ అన్న బిహేవియర్ ఉండి యూ విల్ డ్రింక్ కాఫీ. అది నీ బిహేవియర్. So this is what is CAB model or ABC model. It is said, and effective component, cognitive component, which will lead to behavioral component. Ee whole structure anta attitude the structure. Thank you.